జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్. మరణం లేని జననం, తెలుగు ప్రజల ఆత్మగౌరవం, వెండి తెర మీద దేవుడిగా, ప్రజాక్షేత్రంలో ప్రజానాయకుడిగా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో చెరగని చిరునామాగా మారిన ఒకే ఒక్క నాయకుడు ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారి జయంతిని ఈరోజు పురస్కరించుకొని ఈరోజు మహానాడు జరుపుకుంటున్న తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులకి అందరికీ కూడా మరొక్కసారి మహానాడు శుభాకాంక్షలు. మహానాడు కార్యక్రమం 44 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ గారు మొదలుపెడితే ఈ రోజుకి కూడా దిగ్విజయంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉన్నా, పార్టీ సంతోషంగా ఉన్నా, ఆగని ఒకే ఒక ప్రోగ్రాం ఏదైనా ఉందంటే అది ఒక మహానాడు మాత్రమే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీలో ఉన్న పసుపు సైన్య సభ్యులందరూ, అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో చేసుకునే సెలబ్రేషన్ మహానాడు పండుగ. నాడు మహిళా సాధికారత కోసం ఏదైతే ఎన్టీఆర్ గారు అలాగే బీసీ సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించారో ఈరోజు అదే మహిళా సాధికారతని ముందుకు తీసుకెళ్లే విధంగా స్త్రీశక్తి థీమ్ తోటి ఈరోజు స్త్రీలకి 33% రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతో ఈ 2026 మహానాడు జరుపుకోవడం అనేది నిజంగా చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయే విషయం. ఈరోజు హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్న మహానాడు ఏదైతే ఉందో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక కొత్త చరిత్రకు నాంది కాబోతుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎవరు చేయలేని విధంగా, ఎవరికి సాధ్యం కాని విధంగా ఈరోజు 1875 క్లస్టర్స్లో దగ్గర 7 లక్షల నుంచి 7,50,000 మంది ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారంటే హైబ్రిడ్ మోడల్లో ఆలోచన చేయొచ్చు. అందరికీ అర్థమవుతుంది ఖచ్చితంగా ఈరోజు మహానాడుకు ఎందుకు ఎంత స్పందన వస్తుంది, తెలుగుదేశం పార్టీకి మహానాడు ఎందుకు ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంది, మహానాడు అసలు ఈరోజు తెలుగుదేశం పార్టీ సైనికులందరూ ఎందుకు ఇంతగా చేసుకుంటున్నారు. ఒకటి కారణం ఏంటంటే మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి ఒక పండుగ. ఈరోజు విధి విధానాల గురించి మాట్లాడతాం, పార్టీలో ఈరోజు క్రియాశీలకమైన మార్పుల గురించి మాట్లాడతాం, పార్టీలో ఈరోజు ఎలాంటి రీఫార్మ్స్ తీసుకొస్తున్నామో ప్రజలకు లేకపోతే కార్యకర్తల గురించే ప్రయత్నం చేస్తాం. ఈరోజు కార్యకర్తల కోసం, కార్యకర్తలకు అండగా నిలబడి ఏకైక పార్టీ ఈరోజు దేశ చరిత్రలో ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే. తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే కూడా కార్యకర్తలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, కార్యకర్తలతోనే ఒక పార్టీ నడిపిస్తే ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది అని చూపించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ మహానాడు కార్యక్రమంలో ఇంత స్వచ్ఛందంగా ముందుకొచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారంటే దానికి కారణం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద, అలాగే నారా లోకేష్ గారి నాయకత్వం మీద ఉన్న నమ్మకం మాత్రమే. ఈరోజు తాత ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపిస్తే 40 సంవత్సరాలు పార్టీ పగ్గాలు భుజాన వేసుకుని చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తే రాబోయే 40 సంవత్సరాలు ఈరోజు నారా లోకేష్ గారు ముందుకు తీసుకెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ జరుగుతున్న మహానాడు కార్యక్రమం ఈరోజు స్త్రీశక్తి థీమ్తో ముందుకొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుందని చెప్పి అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఈరోజు స్త్రీలకి ఉన్నత స్థానం కల్పించాలా, మహిళలు చట్టంలో ఈరోజు లా మేకర్స్గా ఉండాలా, అలాగే మహిళలకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలా, మహిళలు కూడా రాజకీయాలైనా లేకపోతే ఈరోజు చట్టసభల్లో అయినా కూడా వాళ్ళకు కూడా సమన్యాయం జరగాలంటే ఖచ్చితంగా 33% రిజర్వేషన్ అనేది అమలు చేయాలని చెప్పి ఈరోజు పార్లమెంట్లో బిల్లు ఫెయిల్ అయినా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆ మాటకు కట్టుబడి ఈరోజు రాబోయే రోజుల్లో 33% రిజర్వేషన్ సీట్లు వాళ్ళకి ఇచ్చి అన్నిట్లో, అది లోకల్ బాడీ ఎలక్షన్స్ మొదలుకొని అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు అన్నిటికి కూడా అదే కోట, అదే వర్తించే విధంగా ఈరోజు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు స్త్రీ శక్తి థీమ్ తోటి 33% రిజర్వేషన్ బిల్లు ముందుకు తీసుకొచ్చారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయని మేము నమ్ముతున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం గత 2 సంవత్సరాల అధికారంలో ఉన్న రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఈరోజు హామీలు అమలు చేస్తుంది. సూపర్ 6 హామీలను అమలు చేశాం, అలాగే మెగా డిఎస్సీని అమలు చేశాం, అలాగే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని మళ్ళీ కంట్రోల్కి తీసుకొచ్చాం, అలాగే ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ని అటకెక్కించిన పోలవరం ప్రాజెక్ట్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే ఈరోజు రాష్ట్రంలో యువతకి 20 లక్షల ఉద్యోగ హామీ ఏదైతే ఇచ్చామో ఆ హామీ కట్టుబడి ఈరోజు రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నాం. పెట్టుబడులతో పాటు ఆ పెట్టుబడులు జస్ట్ ఎంఓఎల్కే పరిమితం కాకుండా ఈరోజు రాష్ట్రంలో వచ్చి గ్రౌండ్ అయ్యే విధంగా
వాళ్ళ ఆపరేషన్స్ మొదలుపెట్టే విధంగా, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నది కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ గారి సారథ్యంలో, అలాగే చంద్రబాబు నాయుడు గారి విజన్ లీడర్షిప్లో, అలాగే కూటమి ప్రభుత్వంలో నాయకుల అందరి ప్రోత్సాహంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ని, గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిలోకి తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఈరోజు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి, రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి చేసి, పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేసి, రాష్ట్ర రాజధాని అమరావతిని మళ్ళీ ఈరోజు కంప్లీట్ చేసి జాతికి అంకితం చేసి, అలాగే వైజాగ్ ప్రాంతంలో ఐటీ సెక్టార్ని డెవలప్ చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, అలాగే రాయలసీమ ప్రాంతంలో ఇండస్ట్రియల్ క్యాడర్స్ తీసుకొచ్చి ఆటోమొబైల్ ఇండస్ట్రీ అయినా, లేకపోతే ఎనర్జీ సెక్టార్లు అయినా, లేకపోతే వివిధ సెక్టార్స్లో ఏదైతే అన్ని కంపెనీస్ పెడుతున్నాం అన్నీ కూడా ఈరోజు మళ్ళీ ప్రారంభం జరిగి రాబోయే రోజుల్లో, అలాగే కడప స్టీల్ ప్లాంట్తో సహా ప్రతి ఒక్కటి కూడా అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం ఈరోజు ఖచ్చితంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతుంది. ఇవన్నీ కలిపే ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ప్రజలకి తీవ్రమైన భరోసా ఉంది, తీవ్రమైన ఖచ్చితమైన నమ్మకం ఉంది. పార్టీ మీద, నాయకుల మీద, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న అధినాయకత్వం మీద ప్రజలు విశ్వసించారు కాబట్టే మాకు 164 స్థానాలు ఇచ్చి ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో నాయకులు ముందుకు పోతున్నారు. ఆ కూటమి ప్రభుత్వంలో పనిచేసే కార్యకర్తలు కూడా వాటికి ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఈరోజు నమో సర్కార్ ఏదైతే నడుస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, దానివల్ల ఖచ్చితంగా రాష్ట్రానికి చాలా అడ్వాంటేజ్ జరుగుతుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్రానికి ఇస్తున్న నిధులు అవ్వచ్చు, రాష్ట్రానికి ఇస్తున్న ప్రోత్సాహం అవ్వచ్చు, రాష్ట్రంలో పెట్టుబడులకి అవకాశాలు అవ్వచ్చు, అన్నీ కూడా రాష్ట్రం రాబోయే రోజుల్లో మళ్ళీ ఒక ఆంధ్రప్రదేశ్ అంటే స్వర్ణాంధ్ర 2047 ఏదైతే మేము పనిచేస్తున్నామో దాని దిశగానే ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం, దాన్ని కంప్లీట్ చేయడం అనేది మా బాధ్యతగా ముందుకెళ్తున్నాం. జై చంద్రబాబు, జై లోకేష్. థ్యాంక్ యూ.